నేను. ఇలాంటి ఒక శబ్దం దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. వాస్తవ అర్థం ఏమిటి అంటే అహం. ఒకవేళ మీరు సృష్టి యొక్క నిర్మాణం గురించి మాట్లాడితే అప్పుడు ఈ నేను బ్రహ్మదేవుడిలాగా మారి సృష్టి యొక్క నిర్ణయం చేస్తాను. ఒకవేళ ప్రళయం గురించి మీరు మాట్లాడితే అప్పుడు ఈ నేను మహాదేవుడిలా మారి నాశనం చేస్తాను. ఈ నేను సామరస్యం. కానీ కేవలం అప్పటి వరకు, ఎప్పటి వరకు అయితే మీరు అందరితో పంచుకుంటారో. కానీ మనం మనుషులం. ఎన్నోసార్లు దీని అర్థాన్ని తెలుసుకోలేకపోతాం. ఈ అహంకారాన్ని కేవలం మనం ఒకే ఒక విషయం మీద పెట్టగలం. అదేంటంటే మన మీద మాత్రమే. ఇక అప్పుడే మేలుకుంటుంది అహంకారం. ఇక దీని ఉద్దేశం ఏమిటి అంటే కేవలం నేను అని, మనం అని కాదు. ఇక ఒంటరిగా వ్యక్తి దేనికి మూలం కాలేడు, ఇక అలాగే సృష్టి చేయలేడు. కనుక చూడండి, వర్షపు నీటి చుక్కకు దానికంటూ ఒక ఉనికి ఉంటుంది. కానీ అది భూమి మీద పడుతూనే సమాప్తం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆ చుక్కలు అన్నీ కలిసినప్పుడు అది వర్షంగా మారుతుంది. ఇక అప్పుడే ప్రారంభమవుతుంది ధార. రాధాకృష్ణ.